హాయ్ హలో షార్ట్ వీడియోస్లో భాగంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఈ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఎంఎఫ్ హుసేన్ ఫిగరేటివ్ పెయింటింగ్స్ ఆర్ ఆప్షన్ 1 అబ్స్ట్రాక్ట్, ఆప్షన్ 2 రియలిస్టిక్, ఆప్షన్ 3 అబ్స్ట్రాక్ట్ ఫిగరేటివ్ అండ్ హైపర్ రియలిస్టిక్. ఇచ్చిన ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చదవగానే మనకి క్వశ్చన్లో ఉన్న అర్థం మనకు అర్థం కావాలి. సో ఇక్కడ ఎంఎఫ్ హుసేన్ గురించి మనం థియరీ చదువుకున్నంత మాత్రాన ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేం. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్లో యూజ్ చేసిన కలర్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్లో ఉన్న థీమ్స్ని అర్థం చేసుకోవాలి. ఎంఎఫ్ హుసేన్ యొక్క కాంపోజిషన్ స్టైల్ అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఎలా ఉంటాయన్నది ఫస్ట్ గమనిద్దాం. సో ఇక్కడ ఇచ్చిన ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఎంఎఫ్ హుసేన్ సంబంధించినవి. దీంట్లో మనకి ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్ కానీ చూసినట్టయితే ఫస్ట్ మనకి నెంబర్ 1 మనకి ప్రైమరీ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసిండు, ప్రైమరీ కలర్స్. సెకండ్ ఫిగరేటివ్ యూజ్ చేసిండు. ఫిగరేటివ్ ఎలా ఉందనేది ఇక్కడ ఫిగరేటివ్ రియలిస్టిక్ కాదండి, నాన్ రియలిస్టిక్, అంటే సెమీ రియలిస్టిక్ అనొచ్చు. ఓకే, తర్వాత అబ్స్ట్రాక్ట్ ఉన్నాయా, సెమీ అబ్స్ట్రాక్ట్ ఉందా? అబ్స్ట్రాక్ట్ అంటే కంప్లీట్ నాన్ ఫిగరేటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెమీ అబ్స్ట్రాక్ట్ ఉంది, ఇక్కడ సెమీ అబ్స్ట్రాక్ట్. తర్వాత ఈయన చేసిన పెయింటింగ్స్లో మనకి ఎక్కువగా హార్సెస్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా, తర్వాత స్ట్రోక్స్ అన్నీ కూడా బోల్డ్ స్ట్రోక్స్ ఉన్నాయన్నమాట, బోల్డ్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్ చూసినప్పుడు మనకి గుర్తుకొచ్చే అంశాలు. నెక్స్ట్ 6th వన్ బ్రోకెన్ లైన్స్ ఉన్నాయి, బ్రోకెన్ లైన్స్ ఉంటాయి. ఈయన డ్రాయింగ్స్లో బ్రోకెన్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ మనం గమనిద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, ఎంఎఫ్ హుసేన్ ఫిగరేటివ్ పెయింటింగ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అన్నాడు. అబ్స్ట్రాక్ట్ ఉందా మనకి? మనం అనుకున్న అంశంలో పెయింటింగ్లో ఇప్పుడు మనం చూసినాం కదా, ఆ పెయింటింగ్లో మీకు అబ్స్ట్రాక్ట్ అనిపించిందా? మనం ఏం రాసుకున్నాం? మనం సెమీ అబ్స్ట్రాక్ట్ అనుకున్నాం, కాబట్టి మనం దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ రియలిస్టిక్ అన్నాడు. రియలిస్టిక్ ఉన్నాయా? లేవు, రియలిస్టిక్ లేవు. నాన్ రియలిస్టిక్ అంటే సెమీ అబ్స్ట్రాక్ట్లో ఉన్నాయి కాబట్టి సింబాలిక్గా ఉన్నాయన్నమాట, కాబట్టి దీన్ని మనం ఎలిమినేషన్ చేయొచ్చు. హైపర్ రియలిస్టిక్, రియలిస్టిక్ లేదన్నప్పుడు హైపర్ రియలిస్టిక్ ఉండదు, కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ చేయదు. సో 4th వన్ ఈజ్ ద, 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ద అబ్స్ట్రాక్ట్ ఫిగరేటివ్. అంటే మనకి సెమీ అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి, సెమీ అబ్స్ట్రాక్ట్లో ఉంటాయి. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఆల్.